హాయ్ ఫ్రెండ్స్, మనకు ఈరోజు టాపిక్ వచ్చేసి కాంతిలో మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. సో ఫస్ట్గా వచ్చేసి ప్రాథమిక రంగులు ఉంటాయి, ద్వితీయ రంగులు, కాంప్లిమెంటరీ కలర్స్ అంటాము. అసలు అవి ఏంటి, అవి ఎలా ఏర్పడతాయి, అదేవిధంగా వివిధ రంగు కాంతులు అంటే డిఫరెంట్ కలర్స్ ఆఫ్ లైట్స్ నుంచి మనం ఒక పదార్థాన్ని కానీ ఒక వస్తువుని చూసినప్పుడు అది ఏ రంగులో కనపడుతుంది అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా రిపీటెడ్గా అడుగుతాడు ఈ ఏరియా నుంచి క్వశ్చన్స్. సో వీడియోని పూర్తిగా చూడండి. సో ముందుగా వచ్చేసి మనకు ఉన్న కలర్స్లో ప్రాథమిక రంగులు అంటాము. వీటిని గ్రీన్, బ్లూ, రెడ్ అనేవి మనకు ప్రాథమిక రంగులుగా చూస్తాము. ప్రాథమిక రంగులు అంటే గ్రీన్ని ప్లస్ బ్లూ ప్లస్ రెడ్ 3 కలర్లని కలిపినప్పుడు లేదా 3 కలర్లను కలిపితే మనకు కనిపించే కలర్ ఏమిటి అంటే వైట్. ఇక్కడ చూడండి, ఈ పట్టిక ద్వారా మనం క్లియర్గా చూడవచ్చు. ఫస్ట్ ఇక్కడ గ్రీన్ ప్లస్ బ్లూ ప్లస్ రెడ్ అయితే మనకు ఏర్పడే కలర్ ఏంటి అంటే వైట్ కలర్. సో మన సెకండరీ కలర్స్ ఏర్పడతాయి. ఈ యొక్క ప్రాథమిక రంగుల నుంచి ద్వితీయ రంగులు ఏర్పడతాయి. అది ఏ విధంగా అనేది ఈ పట్టిక ద్వారా మనం ఈజీగా గుర్తుంచుకోవచ్చు, లేదా మీకు ఒక కోడ్ ద్వారా ఎలా గుర్తుంచుకోవాలో చెప్తాను. సో ముందుగా వచ్చేసి ఫస్ట్గా గ్రీన్ ప్లస్ రెడ్ని మిక్స్ చేసినప్పుడు మనకు ఏర్పడే కలర్ ఎల్లో. అదేవిధంగా రెడ్ ప్లస్ బ్లూని మిక్స్ చేసినప్పుడు మనకు ఏర్పడే కలర్ మెజెంటా అంటే ముదురు ఎరుపు అంటాము. అదేవిధంగా గ్రీన్ ప్లస్ బ్లూని మిక్స్ చేసినప్పుడు మనకు ఏర్పడే కలర్ సియాన్ అంటే ముదురు నీలము అంటాము. ఈ పట్టికని ఇలాగే డ్రా చేసుకోండి. ఇది గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఏ కలర్ని మిక్స్ చేస్తే ఏది ఏర్పడుతుంది అనేది క్లియర్గా తెలుస్తుంది. సో గ్రీన్ ప్లస్ బ్లూ అంటే సియాన్, గ్రీన్ ప్లస్ రెడ్ అంటే ఎల్లో, రెడ్ ప్లస్ బ్లూ అంటే మెజెంటా కలర్ ఏర్పడతాయి. సో ఇక్కడ కాంప్లిమెంటరీ కలర్ ఏంటని అడుగుతాడు. అంటే ఇప్పుడు ఈ యొక్క సియాన్ కలర్కి కాంప్లిమెంటరీ కలర్ ఏంటని అడిగాడు అనుకోండి, ఎలా గుర్తుంచుకోవాలంటే ఈ గ్రీన్ ప్లస్ బ్లూని మిక్స్ చేస్తే వచ్చే కలర్ ఏంటి సియాన్. కాబట్టి ఈ యొక్క ప్రాథమిక రంగులు గ్రీన్ ప్లస్ బ్లూని మిక్స్ చేస్తున్నాం. మిగిలిపోయిన ప్రాథమిక రంగే ఈ యొక్క సియాన్కి కాంప్లిమెంటరీ కలర్ అవుతుంది. అంటే గ్రీన్ ప్లస్ బ్లూ అనేది సియాన్ అయినప్పుడు సియాన్ యొక్క కాంప్లిమెంటరీ కలరు మిగిలిపోయిన ప్రాథమిక రంగు అయిందే రెడ్ కలర్ అనేది సియాన్కి మనకు కాంప్లిమెంటరీ కలర్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ గ్రీన్ ప్లస్ రెడ్కు ఎల్లో వస్తుంది. ఎల్లో యొక్క కాంప్లిమెంటరీ ఏంటి అంటే మిగిలిపోయిన ప్రాథమిక రంగు ఏమిటి బ్లూ. సో ఎల్లోకి బ్లూ అని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా రెడ్ ప్లస్ బ్లూ కలిపితే మనకు మెజెంటా కలర్ వస్తుంది. ఈ మెజెంటాకి కాంప్లిమెంటరీ కలర్ ఏమిటి అంటే గ్రీన్ కలర్ అవుతుంది. సో ఇది మనం డ్రా చేసుకుంటే ఈజీగా ఏ ప్రాథమిక రంగుని కలిపితే మనకు సెకండరీ కలర్ వస్తుంది, అదేవిధంగా దాని కాంప్లిమెంటరీ కలర్ ఏదవుతుంది అనేది ఈజీగా గుర్తుంచుకోవచ్చు. సో లేదా మనకి ఇక్కడ ఒక కోడ్ ద్వారా కూడా గుర్తుంచుకోవచ్చు. అందులో వచ్చేసి ఫస్ట్ ఎల్లో కలర్ ఎలా ఏర్పడుతుంది, పసుపు కలర్ ఎలా ఏర్పడుతుంది. పసుపు అంటాం, పసుపుని ఏమంటాం ఇంగ్లీష్లో జింజర్ అంటాం. జింజర్లో జీ లాస్ట్ వర్డ్ ఆర్, జింజర్ అంటే జీ ప్లస్ ఆర్ మిక్స్ చేస్తే వచ్చేది జింజర్ అంటే పసుపు కలర్ వస్తుంది. గ్రీన్ ప్లస్ రెడ్ని మిక్స్ చేస్తే వచ్చే కలర్ పసుపు కలర్ ఎల్లో. అదేవిధంగా మెజెంటా కలర్, మెజెంటా అంటే ముదురు ఎరుపు అంటాం. ముదురు ఎరుపుని మనం బ్లడ్ రెడ్ అనవచ్చు కదా, ముదురు ఎరుపుని బ్లడ్ రెడ్ అంటాము. సో బ్లడ్ రెడ్లో బీ ప్లస్ ఆర్ అంటే బ్లూ ప్లస్ రెడ్ కలిపితే వచ్చేది ముదురు ఎరుపు కలర్ మెజెంటా. అదేవిధంగా మనకు ముదురు నీలము సియాన్ కలర్, ముదురు నీలము, దీన్ని గ్రాండ్ బ్లూ అంటాము. గ్రాండ్ బ్లూ అంటే జీ ప్లస్ బి అంటే గ్రీన్ ప్లస్ బ్లూని మిక్స్ చేస్తే వచ్చేది ముదురు నీలం కలర్ అనమాట. ఇవన్నీ సెకండరీ కలర్స్. సో కాంప్లిమెంటరీ కలర్ అంటే మనకు సంపూరక రంగు అంటాము. సంపూరక రంగు మనం ఇందాక పట్టికలో చూసాము, ఆ త్రిభుజంలో మనకు ఆ డ్రా ద్వారా మనకు తెలుసు. అదేవిధంగా ఇక్కడ సంపూరక రంగు అంటే ఏంటి, గ్రీన్ ప్లస్ రెడ్ కలిపితే వస్తుంది. ఈ యొక్క మిగిలిపోయిన ప్రాథమిక రంగే మనకు సంపూరక రంగు అంటాం. ఎల్లో ఎలా ఏర్పడుతుంది, జింజర్ అని చెప్పుకున్నాగా జీ ప్లస్ ఆర్ జింజర్. సో ఇక్కడ మిగిలిపోయిన రంగు ఏంటి, ప్రాథమిక రంగులో బ్లూ మిగిలిపోయింది. సో ఎల్లోకి బ్లూ. అదేవిధంగా మెజెంటాకి ఇక్కడ బ్లడ్ రెడ్ అన్నాం, బీ ప్లస్ ఆర్ అంటే బీఆర్ గోంగా మిగిలింది ఏమిటి గ్రీన్. సో అదేవిధంగా జీ ప్లస్ బి గ్రాండ్ బ్లూలో జీ ప్లస్ బి పోతే మిగిలింది రెడ్. అంటే సియాన్ యొక్క కాంప్లిమెంటరీ కలర్ ఏంటంటే రెడ్ అని గుర్తుంచుకోండి. సో ఇప్పుడు మనం వివిధ రంగు కాంతులలో ఒక పదార్థాన్ని చూసినప్పుడు, వేరే ఒక రంగు గల పదార్థాన్ని చూసినప్పుడు మనకు అది ఏ కలర్లో కనిపిస్తుంది, ఇది చాలా ఇంపార్టెంట్. ఏరియా నుంచి క్వశ్చన్ అనేది ప్రతిసారి ఎక్కువగా అడుగుతాడు. సో ముందుగా మనకు అత్యుత్తమ కాంతిని పరావర్తనం చెందించే కలర్ ఏమిటి అంటే తెలుపు రంగు. అత్యుత్తమని కాంతిని శోషించుకునే రంగు ఏమిటి అంటే నల్లని పదార్థము అంటే లేదా ఏ రంగు లేని పదార్థము లేదా కృష్ణ వస్తువు అని పిలుస్తాము. సో ముందుగా వచ్చేసి ఇప్పుడు ఒక రెడ్ కలర్ కాంతి గుండా రెడ్ కలర్ వస్తువుని చూస్తే అదే కలర్లో కనిపిస్తుంది అంటే రెడ్ కలర్ అంటే సేమ్ కలర్, 2 కలర్లు సేమ్ అయినప్పుడు అదే కలర్ కనిపిస్తుంది. అదే విధంగా
రెడ్ కలర్ కాంతి గుండా వైట్ కలర్ వస్తువుని చూసినప్పుడు కూడా వైట్ అనేది కాంతి పరావర్తనం చెందిస్తుంది కాబట్టి అత్యుత్తమ కాంతి పరావర్తన కాబట్టి అదే కలర్ మనకు కనిపిస్తుంది. అంటే కాంతి రెడ్ కలర్ కాంతి వైట్ వస్తువుని చూసినప్పుడు రెడ్ కలర్లోనే కనిపిస్తుంది ఆ వస్తువు. అదే ఇక్కడ గ్రీన్ ఉన్న ఎల్లో ఉన్న ఏ కలర్ ఉన్నా వైట్ వస్తువుని చూస్తే సేమ్ అదే కలర్ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ రెడ్ ప్లస్ రెడ్లో ఎల్లో ఉన్న బ్లూ ఉన్న అదే రంగు కాంతి గుండా అదే రంగు వస్తువుని చూస్తే అదే రంగు కనిపిస్తుంది. ఒక రంగు కాంతి గుండా వైట్ వస్తువుని చూస్తే అదే రంగు ఇక్కడ కనిపిస్తుంది. ఈ 2 కేసెస్లో మాత్రం మనకు సేమ్ కలర్ కనిపిస్తుంది. మిగతా అన్ని కేసెస్లో మనకు బ్లాక్ కలర్ కనిపిస్తుంది. ఎలా అంటే చూడండి, కాంతి రంగు వస్తువు రంగు వేరుగా ఉంటే అంటే ఎక్సెప్ట్ వైట్ కలర్ కాకుండా మిగతా రంగు వేరేది ఏది డిఫరెంట్ కలర్ ఉన్నా వైట్ ఒక్కటి ఉంటే మాత్రం అదే కలర్ కనిపిస్తుంది. వైట్ లేకుండా మిగతా ఏవైనా 2 డిఫరెంట్ కలర్లు ఉంటే ఆటోమేటిక్గా వస్తువు అనేది నలుపు రంగులో కనిపిస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ గ్రీన్ కలర్ కాంతి గుండా బ్లూ కలర్ వస్తువుని చూసాం. ఇక్కడ 2 యొక్క కలర్లు వేరు ఉన్నాయి. సో 2 యొక్క కలర్లు వేరు ఉన్నాయి కాబట్టి ఆ వస్తువు అనేది ఆటోమేటిక్గా బ్లాక్ కలర్లోనే కనిపిస్తుంది. సో ఇక్కడ బ్లూ కలర్ వస్తువు ప్లేస్లో వైట్ కలర్ వస్తువు ఉంటే గ్రీన్ కలర్ కాంతి గుండా వైట్ని చూస్తే ఏమవుతుందంటే మళ్ళీ గ్రీనే కనిపిస్తుంది. కానీ ఇక్కడ మనకు బ్లూ వస్తువు ఉంది. సో బ్లూ వస్తువు ఉన్నది అంటే గ్రీన్ కలర్ కాంతి గుండా బ్లూ వస్తువుని చూస్తే మనకు ఆటోమేటిక్గా అది ఆ వస్తువు అనేది బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. అదేవిధంగా బ్లూ కలర్ కాంతి గుండా ఒక రెడ్ రోజ్ ఫ్లవర్ అనుకోండి, ఒక రోజ్ ఫ్లవర్ని బ్లూ కలర్ కాంతి గుండా చూస్తే అది మనకు బ్లాక్ రోజ్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ బ్లూయే కాదు, ఎల్లో పెట్టుకోవచ్చు, గ్రీన్ పెట్టుకోవచ్చు, ఏదైనా 2 కలర్లు వేరు అయినప్పుడు 2 కలర్లు వేరు అయితే ఆటోమేటిక్గా వస్తువు అనేది మనకు బ్లాక్ కలర్లోనే కనిపిస్తుంది. సో ఇక్కడ అదేవిధంగా ఇక్కడ వైట్ కలర్ కాంతి ఉంది. వైట్ కలర్ కాంతి గుండా రెడ్ కలర్ రోజ్ చూస్తే ఏమవుతుంది, వైట్ అనేది వచ్చిందంటే అదే కలర్ పరావర్తనం చెందుతుంది. అంటే ఆటోమేటిక్గా ఏ కలర్ అయితే చూస్తున్నామో అదే కలర్ వస్తుంది వైట్ వచ్చినప్పుడు. అందుకే వైట్ కలర్ కాంతి గుండా రెడ్ రోజ్ని చూస్తే ఆటోమేటిక్గా మనకు అది రెడ్ రోజే ఉంటుంది. రెడ్ కలర్ కాంతి గుండా రెడ్ రోజ్ని చూస్తే 2 కలర్లు సేమ్ అయినప్పుడు కూడా అదే కలర్ వస్తుంది. సో రెడ్ రోజే కనిపిస్తుంది. ఇది ఇంపార్టెంట్, చాలా గుర్తుంచుకోండి. నెక్స్ట్, ఎర్రని కాంతి గుండా ఒక వస్తువు ఎరుపు రంగులో కనిపించింది. ఎర్రని కాంతి గుండా చూసినప్పుడు ఒక వస్తువు నీకు ఎరుపు రంగులో కనిపించింది అంటే దాని అర్థం ఏంటి, ఆ వస్తువు ఎరుపు రంగులోనే ఉండాలి లేదా తెలుపు రంగులోనే ఉండాలి. లేదా ఇక్కడ ఎర్రనే కాకుండా ఎల్లో అనుకోండి, ఎల్లో కాంతి గుండా ఒక వస్తువు చూస్తే అది ఎల్లో కలర్లో కనిపిస్తుందంటే ఆ వస్తువు ఎల్లో అయినా అయి ఉండాలి లేదా తెలుపు కలర్ అయినా అయి ఉండాలి. అట్లా ఏ కలర్ అయినా కానీ ఒక వస్తువు అదే కలర్ కనిపిస్తుందంటే ఆ కలర్ అయినా అయి ఉండాలి లేకపోతే తెలుపు కలర్ అయినా అయి ఉండాలి. అదేవిధంగా రెడ్ లైట్ గుండా ఇప్పుడు మనం ఒక ఎరుపు కాంతి గుండా మన నేషనల్ ఫ్లాగ్ని చూసామనుకో మనకు అది ఎలా కనిపిస్తుంది అంటే రెడ్ కింద వచ్చేసి మనకు ఆకుపచ్చ ఉన్న దగ్గర ఆకుపచ్చ ప్లస్ రెడ్ అంటే బ్లాక్ కలర్ అవుతుంది. మధ్యలో వైట్ ఉంటుంది కదా, సో అదే కలర్ వస్తుంది, రెడ్ కలరే మళ్ళీ మనకు వస్తుంది. సో రెడ్ బ్లాక్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ టాపిక్ వచ్చేసి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.